పహల్గామ్ ఉగ్రదాడి ఇప్పటి వరకు భారత సమస్య. ఇప్పుడు మాత్రం భారత్ ఇజ్రాయెల్ సమస్య. ఈ ఉగ్రదాడి వెనుక హమాస్ హస్తం ఉందన్న అనుమానాలు పెరగడమే దీనికి కారణం. ఈ మాట స్వయంగా భారత్లోని ఇజ్రాయెల్ దౌత్యవేత్త నోటి నుంచే వచ్చింది. ఫిబ్రవరి 5వ తేదీన పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనే పహల్గామ్ ఉగ్రదాడికి వ్యూహరచన జరిగి ఉండవచ్చునని ఇజ్రాయెల్ రాయబారి అనుమానించారు. పహల్గామ్ ఘటన అక్టోబర్ 7 నాటి దాడికి చాలా దగ్గరగా ఉందని గుర్తు చేసుకున్నారు. మరి అదే నిజమైతే ముసాద్ యాక్షన్లోకి దిగడం ఖాయం. ఎందుకంటే పాకిస్తాన్ హమాస్ ఒకటైతే ఏం జరుగుతుందో నేతన్యాహుకు తెలుసు. అందుకే మోదీకి కాల్ చేసి తన ఫుల్ సపోర్ట్ ఉంటుందని హామీ ఇచ్చారు. ఇందుకు పహల్గామ్ ఉగ్రదాడితో హమాస్కు ఉన్న లింక్ ఏంటి? పాకిస్తాన్ హమాస్ స్నేహం విషయంలో ముసాద్ యాక్షన్ ఎలా ఉండబోతోంది? వాచ్ దిస్. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక హమాస్ హస్తం ఉందా? ఫిబ్రవరి 5నే భారత్పై దాడికి వ్యూహరచన చేశారా? భారత్కు మద్దతుగా మొసాద్ సీన్లోకి దిగనుందా? ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్స్. ఈ మాట వింటే ఇజ్రాయెల్ పౌరులు కాలలో కూడా ఉలిక్కి పడతారు. ఎందుకంటే 2023 అక్టోబర్ 7న తమ దేశంపై జరిపిన దాడుల మిషన్కి హమాస్ పెట్టిన పేరు ఇదే. నాడు వందల మంది హమాస్ ఉగ్రవాదులు పారాచూట్లతో ఇజ్రాయెల్లోకి చొరబడి పెను విధ్వంసాన్ని సృష్టించారు. దొరికిన వారిని దొరికినట్టే దారుణంగా చంపేశారు. మరికొందరిని తమతో గాజాకు ఎత్తుకెళ్లారు. వారిని విడిపించడానికి ఇజ్రాయెల్ ఇంకా భీకర యుద్ధం చేస్తూనే ఉంది. అలాంటి అల్ అక్సా పేరు ఈ ఏడాది ఫిబ్రవరిలో రీసౌండ్ ఇచ్చింది. అది కూడా మన పొరుగునే ఉన్న పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో. అవును, మీరు విన్నది నిజమే. ఇజ్రాయెల్ను దశాబ్దాలుగా వెంటాడుతున్న హమాస్ ఉగ్రవాదుల కదలికలు, పీఓకేలు కలకలం రేపాయి. అల్ అక్సా ఫ్లడ్స్ పేరిట అక్కడ ఓ సమావేశం సైతం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథి ఎవరో తెలుసా? హమాస్ కీలక నేత, పేరు ఖలీద్ ఖద్దౌమి. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని రావల్కోట్లో జరిగిన కశ్మీర్ సాలిడారిటీ అండ్ అల్ అక్సా ఫ్లడ్స్ సభలో ఖలీద్ చేసిన కన్నింగ్ కామెంట్స్ ఇవి. పాలస్తీనా ముజాహిద్దీన్లు, కశ్మీర్లోని ముజాహిద్దీన్లు ఇప్పుడు ఏకమయ్యారని, న్యూఢిల్లీలో రక్తం చిందించాల్సిన సమయం వచ్చిందని, కశ్మీర్ను భారత్ నుంచి వేరు చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇదే సభ సాక్షిగా జైషే మొహమ్మద్, లష్కర్ ఇ తోయిబా, హమాస్ సంస్థలు ఒకటేనట్టు ప్రకటించాడు. పాక్ ఏటా ఫిబ్రవరి 5న కశ్మీర్ సంఘీభావ దినోత్సవాన్ని పాటిస్తుంది. ఈ కార్యక్రమం అసలు లక్ష్యం భారత వ్యతిరేక అజెండానే. కానీ ఈసారి హమాస్ను ఆహ్వానించి భారత్ను సవాల్ చేసింది. పైగా ఆ కార్యక్రమానికి అల్ అక్సా ఫ్లడ్స్ అని పేరు పెట్టి 145 కోట్ల భారత పౌరుల్ని బెదిరించే ప్రయత్నం చేసింది. హమాస్ నేత ఖలీద్ కశ్మీర్లో పోరాటాన్ని పాలస్తీనాతో ముడిపెట్టి మాట్లాడొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానించాయి. చివరకు ఖలీద్ అది చేశాడు. ఇది జరిగి 2 నెలలు పూర్తి కాకుండానే కశ్మీర్లో రక్తపాతం జరిగింది. అది కూడా అక్టోబర్ 7 దాడిని గుర్తు చేసేలా. ఇక్కడే సీన్లోకి ఇజ్రాయెల్ ఎంటర్ అయింది. పహల్గామ్ ఉగ్రదాడిని ప్రపంచమంతా ఖండించింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం చాలా లోతుగా విశ్లేషించింది. ఎందుకంటే ఆ దేశం కూడా ఉగ్రవాద బాధిత దేశమే. పైగా పహల్గామ్ దాడి టెల్ అవీవ్లో ఎన్నో ప్రశ్నలు రేకెత్తించింది. చివరకు భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి ఈ దాడిపై తనకున్న అనుమానాలను బయటపెట్టారు. అక్టోబర్ 7 నాటి హమాస్ నరమేతానికి, పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడికి సారూప్యత ఉందని భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ పేర్కొన్నారు. ఈ 2 ఘటనలలో అమాయక పౌరులే లక్ష్యంగా ఉండడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉగ్రవాద సంస్థల మధ్య పెరుగుతున్న సమన్వయంపై హెచ్చరికలు జారీ చేశారు. హమాస్ నేతలు పీఓకే పర్యటనలో జైషే మొహమ్మద్ ఉగ్రవాదులతో సమావేశమైనట్టు తమకు సమాచారం ఉన్నట్టు తెలిపారు. అంటే ఫిబ్రవరి 5వ తేదీ నాటి పరిణామాలను మొస్సాద్ మానిటర్ చేసిందన్నమాట. కానీ హమాస్ పాకిస్తాన్నే ఎందుకు ఎంచుకుంది? హమాస్ పాకిస్తాన్ స్నేహంతో ఇజ్రాయెల్కు ఎదురయ్యే సవాల్ ఏంటి? హమాస్ ప్రధాన లక్ష్యం ఇజ్రాయెల్ను అంతం చేయడం. ఆ లక్ష్యంతోనే 2023 అక్టోబర్ 7న దాడులతో విరుచుకుపడింది. ఆకస్మిక దాడుల్ని ఇజ్రాయెల్ ఎదుర్కోలేదని హమాస్ ముఖాలు భావించాయి. కానీ సుదీర్ఘ యుద్ధంతో ఇజ్రాయెల్ హమాస్ కమాండర్ల అందరినీ అంతం చేసింది.
గాజాలో హమాస్ అన్న మాటే వినపడకుండా అమెరికాతో కలిసి గేమ్ స్టార్ట్ చేసింది. కాబట్టి గాజాలో హమాస్ ఉగ్రముఠ తిరిగి పుంజుకోవడం ఇంపాసిబుల్. వివరంగా చెప్పాలంటే హమాస్కు గాజా కంటే సేఫ్ ప్లేస్ కావాలి. అది ఇజ్రాయెల్ను ధ్వంసం చేసే ఆయుధాలతో నిండి ఉండాలి. ఈ భూమి మీద ఉగ్రవాదులకు అత్యంత సురక్షిత స్థానం పాకిస్తానే. పైగా ఆ దేశం దగ్గర అణ్వాయుధాలున్నాయి. ఇజ్రాయెల్ను ధ్వంసం చేసేందుకు హమాస్కి కావలసింది ఇదే. అందుకే గాజా యుద్ధం మొదలైన దగ్గర నుంచి పాకిస్తాన్తో స్నేహానికి హమాస్ అరులు చాస్తోంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 5వ తేదీన హమాస్ పాకిస్తాన్ మధ్య ఒప్పందం జరిగినట్టు ఇజ్రాయెల్ రాయబారి అనుమానిస్తున్నారు. హమాస్కు పాకిస్తాన్ ఊరికే సాయం చేయదు. భారత్పై ప్రతీకారం తీర్చుకునేందుకు సాయపడితేనే మద్దతిస్తామని చెబుతుంది. ఫిబ్రవరి 5న హమాస్ పాకిస్తాన్ మధ్య అలాంటి ఒప్పందమే జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా అక్టోబర్ 7 తరహా దాడులు చేసేందుకు పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం సరిగ్గా సరిపోతుంది. ఇవన్నీ చూస్తుంటే ఇజ్రాయెల్ రాయబారి అజార్ అనుమానాలే నిజమై ఉండొచ్చన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి టైంలోనే ప్రధాని మోడీ, బెంజమిన్ నెతన్యాహు మధ్య టెలిఫోన్ సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా తమ పూర్తి మద్దతు భారత్కు ఉంటుందని, అది పాకిస్తాన్పై దాడి విషయమైనా సరే అని చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికా, రష్యా వంటి దేశాలు భారత్కు మద్దతు ప్రకటించాయి. అయితే ఆ దేశాలు మద్దతివ్వడం, ఇజ్రాయెల్ మద్దతు తెలపడం ఒకటి కాదు. ఎందుకంటే ఇజ్రాయెల్ అవసరమైతే భారత్కు మద్దతుగా రంగంలోకి దిగడానికి కూడా సిద్ధపడుతుంది. అందుకు ఒకే ఒక కారణం, పాకిస్తాన్తో హమాస్ సంబంధాలే. పాక్ హమాస్ చేతులు కలిపితే ఇజ్రాయెల్కు న్యూక్లియర్ టెన్షన్స్ మొదలవుతాయి. ఇప్పుడు కాకపోయినా హమాస్ ఏదో ఒకరోజు పాకిస్తాన్ను మభ్యపెట్టో లేక బెదిరించో అణ్వాయుధాలను సొంతం చేసుకుంటుంది. అదే జరిగితే తొలిదాడి టెల్ అవీవ్ పైన చేస్తుంది. ఈ విషయం అందరికంటే ఎక్కువ నెతన్యాహుకే తెలుసు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ హమాస్ను కలవనివ్వరు. కాబట్టి పెహల్గాం ఉగ్రదాడి ఉద్రిక్తతలు యుద్ధంగా మారితే భారత్తో పాటు యాక్షన్లోకి దిగడానికి కూడా వెనకాడరు. అంతకంటే ముందు మొస్సాద్ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5వ తేదీన పాక్ ఆక్రమిత కశ్మీర్ సమావేశం దగ్గర నుంచి మినిట్ టు మినిట్ జరిగింది తెలుసుకోవడంలో ఆల్రెడీ బిజీగా ఉన్నా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఒకవేళ పెహల్గాం ఉగ్రదాడిలో హమాస్ హ్యాండ్ ఉందని తేలితే మాత్రం అసలైన ఆట మొదలయ్యేది అప్పుడే.